పరిపాలించడం చేత కాదని కూడా అన్నారు రాహుల్ గాంధీ గారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి అయితే తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపై ఆంక్షలు దిగుతున్నారు, అసలు ఏం తినాలో ఏం తినకూడదో ఇవన్నీ ప్రధానమంత్రి చెప్తారా అన్నారు. కానీ స్పష్టంగా ఎందుకు చెప్తున్నారో, ఇవాళ దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో, మన కంట్రోల్లో లేని పరిస్థితులు అంటే బియాండ్ అవర్ కంట్రోల్ ఉన్న వాటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా దయాకర్ గారు. సార్ అన్మ్యూట్ చేయండి, దయాకర్ గారు అన్మ్యూట్. వినబడుతుందా? గుడ్ మార్నింగ్ రిషి గారు, కుటుంబరావు గారికి, ప్రకాష్ రెడ్డి గారికి. అంటే ఎన్నికల తర్వాత ఈ ప్రకటన చేయడం కూడా బాధ్యత రాహిత్యం. ఈ క్రైసిస్ ముందు కూడా ఉంది. పశ్చిమాసియా యుద్ధం అనే కాదు, మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు కూడా దీని తాలూకు మనకు కొంత ఏమంటాము ప్రభావం. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, కాంప్రమైజ్ మోదీ కావడం వల్లనే సమస్య పెరుగుతుంది అనేది మా అభిప్రాయం. విపక్షాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి యొక్క అభిప్రాయం. దీన్ని అలర్ట్ చేయడంలో డిలే కూడా, కరోనా అక్కడ మొదలైన అప్పుడు కూడా ఆయన చాలా లేట్గా స్పందించిండు మోడీ. కరోనా సందర్భంలో కూడా నెగ్లిజెన్సీనే సమస్యను తెచ్చిపెట్టింది అనేది సర్వత్రా వినబడుతున్నది, కనబడుతున్నది. అది బయటకు ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాదు. కానీ నేనేమంటున్నా అంటే, ఇది దేశం ఎమర్జెన్సీలో ఉందని చెప్పడం లాంటిదే. ఇది నో స్టాక్ బోర్డ్స్ రేపటి నుంచి వస్తాయి. రెండవది, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడానికి ఆ స్టేట్మెంట్ పదే పదే మోదీ గారు ఇస్తున్నారు అనేది వాస్తవం. పెరగదని చెప్పలేని పరిస్థితి బీజేపీ నాయకులకు ఉంటుంది, లేకపోతే ఎన్డీఏ కూటమి నాయకులకు ఉంటుంది. కారణం ఏంటంటే, కేవలం ఈ యుద్ధం వచ్చింది, అక్కడ యుద్ధం ఆగింది. ఇప్పుడు ఇరాన్ లేదు, ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికాలో లేదు ఈ సంక్షోభం. మీరు ఒకసారి కనుక్కుంటే అక్కడ మన మిత్రులు కూడా ఉన్నారు కదా తెలుగు వాళ్ళు. చాలా అమెరికాలో 2 నెలల క్రితం 40% పెరిగాయి ఇంధన ధరలు, గ్యాస్ అంటారు కదా అక్కడ వాళ్ళు. నేను అంటున్నది స్కేర్స్, మీరు అంటున్నది ప్రైస్. ఓకే, కొరత వేరు, అంటే నీకు అందుబాటులో లేకపోవడం వల్ల ధరలు పెరగడం వేరు. వాళ్ళకు ఎన్ని నిక్షేపాలు, అమెరికాకి ఎన్ని ఏమంటారు ఏరియాస్లో వాళ్ళకు పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి అవుతుందో తెలుసా. కానీ వాళ్ళు ఇతర దేశాల మీద ఆధారపడతారు. గల్ఫ్ మన 7 సిస్టర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. వాళ్ళ కన్జంప్షన్ చేసుకోరు ఫస్ట్. కానీ ఇప్పుడు మనము దిగుమతి చేసుకుంటున్నాం ఏదైనా సరే, బంగారం అయినా, కూరగాయలు సైతం, బియ్యం సైతం మనం థాయిలాండ్ నుంచి లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయికి వస్తున్నాం. ఎందుకంటే అదేదో రీఫైండ్ అని ఏదేదో కొత్తగా కొత్త వంగడాలు వచ్చినాయని మనం వాళ్ళకి లొంగిపోతున్నాం. కానీ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, దేశము కేవలం ఈ యుద్ధాల వల్ల, దిగుమతుల వల్ల కాదు, ఒక విదేశీ విధానంలో కూడా భాజపా ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిల్ అవుతూ వస్తున్నది. మీరు చేస్తున్న యొక్క కార్యక్రమాలు ఎవరికి తెలియకుండా చేస్తుండ్రు కాబట్టి మేము చెప్తే కూడా అదేముంది ఒకరోజు వార్త అవుతుంది. కానీ నేను అంటున్నది, రిసెషన్ వచ్చినప్పుడు కూడా లేని 2008లో మన్మోహన్ సింగ్ గారి కాలంలో ఆర్థిక మాంద్యం, ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్నది. కానీ భారతదేశం దాన్ని ఎట్లా నెట్టుకొచ్చింది అనేది ప్రపంచమే చెప్పింది. కానీ ఇప్పుడు దీనివల్ల వచ్చే ఫలితాలు, ప్రభావాలు సామాన్యుని మీద పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. డెఫినెట్గా పొదుపు చేసుకోవాల్సిందే, దుబారాను అరికట్టుకోవాల్సిందే, సహజత్వాన్ని పెంచుకోవాల్సిందే. ఇదంతా కూడా 5 రాష్ట్రాలు ఎన్నికలప్పుడు మనోనికి గుర్తు రాలే. అప్పుడు పెయిన్ ఉంది ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పెయిన్ ఉంది అప్పటికి కూడా. కానీ ఈ చెప్పితే ఇప్పుడు ఓట్లు పోతాయి. చెప్తే ఫెయిల్యూర్గా అనుకుని ప్రజలు బెంగాల్లో బీజేపీని గెలిపించి ఉండేవారు కదా. అదొక ఫ్యాక్టర్ అవుతుంది కదా వాళ్ళకు, అదొక సమస్య అవుతుంది కదా. నీకు మంచి చేయను అని చెప్పలేరు కదా ఎవరు కూడా. మంచి జరగట్లేదు, చాలా భవిష్యత్తులో నీకు ప్రమాదం ఉందని చెప్పలేరు కదా. కానీ కొన్ని మనము ఎకనామికల్ ఇష్యూస్ కనుక మాట్లాడుకుంటే, మనము బడ్జెట్ అంటే ఏంటిది, ఇప్పుడు ప్రజలకు మనం చేయబోతున్న డాక్యుమెంటే కదా, లేకపోతే మనం ప్రభుత్వం ఖర్చులు ఇవన్నీ సంబంధించినవి కదా. ఇప్పుడు నేనేమంటున్నంటే, ప్రజల చేతుల్లో ఉన్న నగదు ఉండదు. ఎందుకంటే
ఇప్పుడు క్రమేపీ ధరలు పెరుగుతున్న క్రమంలో కొనుగోలు శక్తిని కోల్పోయే క్రమంలో ప్రజలకు మనం ఏం చేయాలనో ఆలోచించాలి. ఇది ప్రమాదం ఉంది. మోడీ కాంప్రమైజ్డ్, ప్రజలు విన్నరు, అది అర్థం చేసుకుంటారు. ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారు అనే విషయాలు నేను జోలికి పోను. అంటే కాంప్రమైజ్ అని అందాక కూడా అన్నారు కదా, ఏంటి ఆ కాంప్రమైజ్? ఇప్పుడు నేనేమంటున్నానంటే అమెరికాతో దిగుమతుల ఎగుమతుల విషయంలో మొన్న రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పింది. ఆ, ఎందుకు కొన్ని విధానాల్లో వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వాలి. మీరు ఆర్థిక గుత్తాధిపత్యము వాళ్ళకే ఇచ్చి, రాజకీయ గుత్తాధిపత్యము వాళ్ళకే ఇచ్చి, ఇంకా మరి మీరేంటి చేసేది? మనకు ఇండిపెండెన్స్ ఉండాలి కదా. నీ యొక్క ఏమంటారు విదేశీ విధానం ఒక ఎత్తు అయితే, నీ యొక్క ఓకే. ఆర్థిక వ్యవస్థ మీద నీ పట్టు పెరగాలంటే ఇప్పుడు డాలర్ వాల్యూ పెరుగుతున్నది, రూపీ వాల్యూ క్షీణిస్తున్నది. ఎందుకు? ఈ గరిష్టంగా కదా ఇప్పుడు ఉమ్. 90+ ఉంటున్నాయి, అప్పుడప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఎంతో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఎంత ఉందో అవును, తెలియదు. 94.95, 96. అంటే మనకు మన రూపాయి విలువ పతనం అవుతుందంటే మనం సక్సెస్ అవుతున్నట్ట. ఈ రూపాయి విలువ పతనం అయితే ఏమవుతుంది? నా చేతిలో ఉన్న రూపాయి విలువ అందుకే తగ్గుతుంది. కదా ఇప్పుడు ఇవన్నీ తగ్గించుకుంటే ఈ విదేశీ మారక ద్రవ్యాలకు సంబంధించి మన రిజర్వ్స్ కాపాడుకోవడము, దిగుమతులు తగ్గించుకుంటే డాలర్లో కొనుగోళ్ళు ఆపడము, సో దట్ రూపాయి వాల్యూ కూడా ప్రొటెక్ట్ అవుతుంది కదా. నేనంటున్నది ఏంటంటే అసలు ఫస్ట్ నా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఓకే. సగటు వ్యక్తి యొక్క జీవించడానికి అయ్యే ఖర్చు పెరుగుతున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ లివింగ్ వదిలి ఆ నాణ్యత ఏడపాడబడదు, అంతా కల్తీలే నాణ్యత తర్వాత సంగతి అంటారా? ముందు బతికితే పాడబడి చాలన్నట్టుందా? ఫస్ట్ బతికితే చాలు. బతకడానికి నేను రేపు ఇప్పుడు కీన్స్ చెప్తాడు ఒకసారి, ఇప్పుడు మనం అది మన్రేగా దాని నుంచే వచ్చింది. ప్రజల దగ్గర డబ్బులు లేవు, గుంట దోడిపి పైసలి, ఉమ్. మళ్ళీ సాయంత్రం ఆ గుంటను పూడ్పు, మళ్ళీ పైసలి. ఇది ప్రభుత్వం చేయాలి. ఎవరి పైసలు సార్? బడ్జెట్ పైసలు అంటే ప్రజలే కదా. అంతేగా. ప్రజలు అంటే నేనేమంటున్నాను, దాన్ని ఇంకా ఒక సరళంగా చెప్పాలి అంటే మన అంటే ఏబిఎన్ ప్రేక్షకుడు నాకు చెప్పాలంటే, ఇప్పుడు నేను సంపాదించిన డబ్బుతో నేను బతకలేని స్థితి తెచ్చింది ఎవరు అని అన్నప్పుడు ఈయనైతే కాడు, ఇదే కష్టం పడతాడు, ఇదే నష్టపోతాడు. కానీ రేపటి రోజున సెక్యూరిటీ లేని పరిస్థితి ఎందుకు వస్తున్నది అనే విషయాన్ని భారత ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించాల్సిన సందర్భం. ఓకే. ప్రతిపక్షాలు కూడా వాళ్లకు సహకరించాల్సిన సందర్భం. ఇది ఎకనామిక్ ఎమర్జెన్సీ. ఒప్పుకున్నారా? కాదు, ఇప్పుడు మీరు అన్న మాట చాలా బాగుంది. అంటే ప్రతిపక్షాలు కూడా సహకరించాల్సిన సందర్భం అన్నారు, కానీ రాహుల్ గాంధీ గారు అలా అనలేదు, రేవంత్ రెడ్డి గారు అలా అనలేదు కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాజకీయం ఒక ఎత్తు, మానవత్వం ఇంకో ఎత్తు. ప్రజలు ఎప్పుడు కూడా ఎవరి విధానాల వల్ల, ఇప్పుడు నేనే ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యతల్లో ఉన్నాను అనుకోండి, అవును. నేను దీన్ని దాయడం తప్పు, కానీ ప్రజలు ఎదుర్కొనే